నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నేను చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినిట్‌గా ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద మనం దీన్ని ఇట్లా చెప్పుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లిమిటెడ్. సో చాలా ఐఐటీస్‌లో ఆఫర్ చేస్తున్నాయి. చిన్న చిన్న కాలేజీల్లో రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ ఉండవు. సార్ ఓన్లీ ఐఐటీస్ గురించి చెప్తున్నారేంటి? మిగిలినటువంటి సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ గురించి చెప్పరేంటి అని అడుగుతున్నారు చాలామంది. సో ఇది మీకు అవగాహన లేకపోవడం వల్ల అలా మాట్లాడుతున్నారండి. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ కొంచెం మంచి కాలేజీలో తప్ప చిన్న చిన్న కాలేజీల్లో ఉండదండి. ఎంసెట్ కాలేజీలో రీసెర్చ్ చేశారు ఇంకా రీసెర్చ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఏంటి? డీమ్డ్ యూనివర్సిటీలో ఎవరు రీసెర్చ్ చేస్తాడు? సరే పేర్లకి ఏదో రీసెర్చ్ చేస్తారని చెప్పుకుంటారు తప్ప అది వీటిలో ఏదో ర్యాంకులు చూపించుకోవడానికి ఐటీడీ చెప్తారు తప్ప రియల్ రీసెర్చ్ అనేది కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్లో మాత్రమే జరుగుతాయి. సో దానిలో భాగంగా ఐఐటి గాంధీనగర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ మనకి ఏదైతే స్రిప్ ఎస్ఆర్ఐపి అన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఓవరాల్‌గా 150 మందిని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇది కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇది 2008లో స్టార్ట్ అయినటువంటి ఐఐటీ అండి. సెకండ్ జనరేటెడ్ ఐఐటీ అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ ఐఐటీ హైదరాబాద్ అండ్ ఇండోర్ అండ్ ఆల్ ఇవన్నీ ఒక కేటగిరీలో వస్తాయి. సో వీళ్ళు కూడా ఇంటర్‌డిసిప్లినరీ రీసెర్చ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారండి. సో కొంచెం గ్రో అవుతున్నటువంటి ఐఐటీస్‌లో చెప్పుకోవాలంటే ఐఐటి గాంధీనగర్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా కొత్త పోస్టులు పెట్టాలంటే ఐఐటి గాంధీనగర్ తర్వాత ఎవరైనా సరే భారతదేశంలో ఐఐటి హైదరాబాద్, ఐఐటి గాంధీనగర్ వీళ్ళు ముందే ఉంటారు సెకండ్ జనరేటెడ్ ఐఐటీస్‌లో మనం చూసుకున్నప్పుడు. సో ఇండోర్ కొంచెం బాగానే పికప్ అయింది అనుకున్నాం కానీ తర్వాత వచ్చి డైరెక్టర్ మారడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా డైరెక్టర్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఎనీవే సపరేట్ టాపిక్ ఎప్పుడన్నా మాట్లాడదాం మనం. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చండి. అంటే బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, హ్యుమానిటీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ స్ట్రాంగ్గా ఉంటుందండి ఇక్కడ. మీకు ఎక్కువ ఐఐటీస్లో హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా ఉంటుంది. హ్యుమానిటీస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఐఐటీ ఏదైనా ఉంది అనుకుంటే ఈ ఐఐటీని దాన్ని దృష్టిలో తీసుకురావచ్చు. ఈవెన్ బీఎస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 4 years బీఎస్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్ వీళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. స్టైఫండ్ వచ్చి ₹2,000 పర్ వీక్ ఉంటుందండి. జనరల్గా ఒక 8 weeks ప్రోగ్రామ్ అనుకున్నట్లయితే మే కానీ జూన్, జూలై ఈ 3 నెలల్లో మే 15 నుంచి హాలిడేస్ కాబట్టి రఫ్గా 2 months ప్రోగ్రామ్ అనుకున్నట్లయితే సో 8 weeks అనుకున్నట్లయితే ₹16,000 రావడం జరుగుతుందండి. అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ 150 మంది ఇంటర్న్‌షిప్లో ఎవరైతే బెటర్గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సో బలోడియా సంథింగ్ కేతం సమ్మర్ రీసెర్చ్ అవార్డు అని చెప్పి ఒక అవార్డు ఒకటి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ₹50,000 క్యాష్ అవార్డు కూడా. అంటే డబ్బుల గురించి అయితే కాదు కానీ డెఫినెట్గా ఇది ఒక ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ కాబట్టి రేపొద్దున ఫ్యూచర్లో ఎంఎస్ కానీ పీహెచ్డీ కానీ అప్లై చేసినప్పుడు చాలా దీనికి అడ్వాంటేజెస్ ఉంటుందండి. ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి. అంటే డెఫినెట్గా అంటే అని చెప్పేది అందరూ మంచి రీసెర్చ్ చేస్తున్నారని అయితే అన్నగాని బట్ డెఫినెట్గా కొంతమంది ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో సిఎస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది విజయ్ కానీ లేకపోతేనేమో రామన్ కానీ లేకపోతే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బెటర్గానే వర్క్ చేస్తున్నారండి. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, బయోమెడికల్కి సంబంధించి, హ్యుమానిటీస్కి సంబంధించి పర్టికులర్గా ఇంటర్‌డిసిప్లినరీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కానీ, ఈసీఈ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా మంచిగానే ఇక్కడ జరుగుతుంది. డెఫినెట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఇక్కడ ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదండి. అంటే ఐఐటి గాంధీనగర్లో కూడా అప్లై చేయొచ్చు. ఐఐటీసా, నాన్ ఐఐటీసా, ఎన్ఐటీసా, లేకపోతే టైర్ 3 కాలేజెసా, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి, ఎట్లాంటి జీపీఏ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మీరు పోర్టల్లోకి వెళ్ళి మీరు ఇమీడియట్గా ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి సో ఇమీడియట్గా అప్లై చేయండి. డెఫినెట్గా అది అంటే కొంచెం నేను లేట్గా ఇది నేను ముందు చెప్దాం అనుకున్నానండి. బట్ నేను చెప్పలేకపోయాను కొన్ని అంటే నేను లేను యాక్చువల్గా అందు గురించి నేను చెప్పలేకపోయాను. డెఫినెట్గా ఇమీడియట్గా అయితే అప్లై చేయండి. సో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి. ఏదైనా ఒకటి పెండింగ్ ఉంటే కంటే కవరింగ్ లెటర్ పెట్టండి. ఏదైనా రికమెండేషన్ లెటర్ ఇంకోటి ఏదైనా లేట్ అయితే సంథింగ్ ఒక కవరింగ్ లెటర్ పెట్టి తర్వాత సబ్మిట్ చేస్తారని చెప్పేసి అది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీరు ఇమీడియట్గా మెయిల్తో కాంటాక్ట్ చేసి ముందుకు వెళ్ళండి. సో డెఫినెట్గా ఆపర్చునిటీ అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి.